ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు, స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా. హలో నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ alias Sin65. ఈ వీడియోలో మనం 2 టాపిక్లు మాట్లాడుకోబోతున్నాం. 2 ప్రోమోలు వచ్చినాయి కదా, ఆ ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటుగా అప్డేట్స్ గురించి ఇంకొకసారి నేను బ్రీఫ్ చేయబోతున్నా. దీనికంటే ముందు వీడియోలో మనం మిడ్నైట్ ముచ్చట్లు, దాంతోపాటు అప్డేట్స్ గురించి చెప్పిన. అందులో నేను సుమనన్న చేతిలో తనుజ ఓడిపోయింది అని పెడితే నీకేం తెలుసు, ఏం మాట్లాడతాను, తనుజ గెలిచింది, తనుజ గెలిచింది రో, నీకేం తెలుసు అని చెప్పి పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అద్భుతమైన కాంప్లిమెంట్స్. రైట్, మ్యాటర్ ఏంటంటే తనుజ సుమనన్న చేతిలో గెలిస్తే నాకు హ్యాపీ, ఓడిపోతేనే బాధ. ఎందుకు? నేను ఒప్పుకోను అంటారా? చెప్తా, రుకో జరో. తనుజ గెలిస్తే హ్యాపీ, ఆడియన్స్ హ్యాపీ, తనుజ ఫ్యాన్స్కి హ్యాపీ, తనుజ హేటర్స్ ఓకే అనుకుంటారు, అంతకంటే మళ్ళీ. కానీ తనుజ ఓడిపోయింది అనుకో, అది సుమనన్న లాంటి అంటే కొంచెం వీక్ కంటెస్టెంట్ అయినా, టాస్కులలో వీక్ అయిన కంటెస్టెంట్ చేతిలో ఓడిపోయింది అనుకో, అది ఒక సపోర్టింగ్ లాంటి గేమ్ పెట్టి అందులో ఓడిపోయింది అనుకో, కథం, ఏడుస్తుంది, బాధపడుతుంది. సపోర్టింగ్ రాలేదు, నాకు సపోర్ట్ అన్నారు కదా, సపోర్ట్ లేదని ఏడుస్తుంది, కథం. ఫ్యాన్స్ అగ్గంటుకున్నాడు చేస్తారు ఇక మొత్తం, మా తనుజకి సపోర్ట్ లేదు అని చెప్పి వాళ్ళు ఎడతారు. వాళ్ళ మనసు అంతా అతల కుతలం అవుతుంది, సతమతం అవుతుంది. ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సమ్మతం అయ్యేటట్టుగా ఎందుకు వచ్చింది అయ్యేది అట్లా ఆగమాగం అయిపోతారు మొత్తం, కింద మీద చిందరవందర గందరగోళంగా చేసి పడేస్తారు. కాబట్టి తను గెలిస్తే నాకు సంతోషం, ఓడిపోతే ఆమె ఏడుతుంది, ఏడ్చిందంటే కథం. ఈ పోయిన సీజన్లో కూడా అంతే, ఒక కంటెస్టెంట్ ఏడితే సపోర్ట్ చేస్తారు. ఈ ఏడితే సపోర్ట్ చేసే బ్యాచ్ ఉంటుంది చూడు, ఓకే సరే ఓడిపోయిన తర్వాత ఏడిస్తే ఓకే, కానీ ఊరికైనా ఏడిస్తేనే చికాకు. కానీ ఓడిపోయింది కాబట్టి ఏడ్చింది, బాధపడ్డది, సపోర్ట్ లేదని అన్నది, అందరూ ఓదార్చారు, అయినా కానీ నాకు సపోర్ట్ లేదు ఇక్కడ హౌస్లో అన్నది. ఖచ్చితంగా ఫ్యాన్స్ అంతా మా తనుజకు సపోర్ట్ అంటారా డిమానా అంటారు. టోటలీ ఇట్స్ గాన్. తనుజ ఓడిపోవడం అనేది నిజం, గెలవడం అనేది అబద్ధం. గెలిచారు అని చెప్పిందంతా అబద్ధం, నమ్మకర్రి, నేను చెప్పిందే నమ్మర్రి. ఓకే, నమ్మితే నమ్మర్లే అంటుంది, మీ ఇష్టం. ఓకే, తనుజ గెలిస్తేనే నాకు హ్యాపీ. రైట్, అండ్ ఇంకా 2 ప్రోమోల గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ప్రోమో వచ్చేసి ఇమాన్యుల్, కళ్యాణ్ అండ్ రీతు చౌదరి వాళ్ళు ముగ్గురు కలిసి టాస్క్ ఆడిరు. ఆ టాస్క్ ఆడే కంటే ముందు బిగ్ బాస్ మామ, ఇది మామూలుది కాదు, ఇక రణభూమి సిద్ధమైంది, ఈ కాడికెళ్ళి మొత్తం తోపుతురుము లెక్క ఆడాలి, మీ పక్కనున్న గడులని మీరు సొంతం చేసుకోవాలి, మామూలు కూడా ముచ్చట ఖతర్నాక్ ఆడాలి, కత్తి కటార్, మీ ఆట తీరుతో పాటు మీ రణరంగంతో పాటు చదరంగం కూడా ఉంటుంది, ఇలా మొత్తం దుమ్ము లేపాలి, దుబ్బ లేపాలి, మొత్తం ఆగభాగం చేయాలని చెప్పి ఒక భారీ అనౌన్స్మెంట్ ఇచ్చిండు. అది సేమ్ మనకి అగ్ని పరీక్షలో ఉన్నటువంటిదే. ఆ బాక్సులు పెట్టిరు, ఆ బాక్సుల పక్కన బాక్సులని స్వాధీనం చేసుకోవాలి, మీ రాజ్యాన్ని పెంచుకుంటూ పోవాలి, ఆ బ్లాక్లన్నీ పెంచుకుంటూ పోవాలి అని చెప్పి చెప్పారు. ఇదంతా చూస్తున్న డిమాండ్ పవన్కి అండ్ కళ్యాణ్కి ఇవన్నీ మాకు జూజుబిరే, ఇవంతా మేము చిన్నప్పుడే ఆడాను రే అని చెప్పి. అవును, ఆ గడుల ఆ టాస్క్లో ఎవరు గెలిచారప్ప లాస్ట్ నాకు యాదికి వస్తలేదు. లాస్ట్కి అన్ని గడువుల్ని సొంతం చేసుకుంది ఎవరు? నాగానా, కళ్యాణా? గుర్తొస్తలే. సో ఈ గడువుల టాస్క్ అవుతుంది, అప్పుడు మనకు అగ్ని పరీక్షలో ఆడిన టాస్కే మళ్ళీ అట్లాంటిదే, అంటే ఆ బాక్స్ సెటప్ అంతా అట్లాంటిదే, సేమ్ అట్నే ఆ టాస్కులు, సిరీస్ ఆఫ్ టాస్కులు ఆడాలి. సో ఫస్ట్ సిరీస్ ఆఫ్ టాస్క్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఇది మన కనుక్కోండి చూద్దాం, మనం ప్రోమోలో చూసినాం కదా. సో బిగ్ బాస్ ఒక నెంబర్ చెప్తాడు, ఆ నెంబర్కి సంబంధించిన క్వశ్చన్ ఎత్తుకాలి మనం. అంటే 27 అన్నాడు అనుకో, 21 అనుకో, 7 × 21, 7 × 3 ఏడు ఉందని చూడాలి. లేదంటే ప్లస్ కూడా ఉంటుంది, 9 - 4 అని ఉంది. బిగ్ బాస్ ఒక 5 అన్నాడు అనుకో, 9 - 4 అనేది 7 ఉందని ఎతకాలి. అట్లా ఎత్తికి కనుక్కోండి చూద్దాంలో ఇందులో మేధావులు మాత్రమే గెలవగలి లిటిల్ బిట్ ఆఫ్ కామన్ సెన్సు అండ్ మ్యాథ్స్ అండ్ స్పీడు ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ ఖచ్చితంగా ఉండేది ఇమాన్యుల్కే, కాబట్టి ఇమాన్యుల్ టక్కున గెలిచేసింది. ఫస్ట్ రౌండ్లో గెలిచింది కాబట్టి సెకండ్ ప్రోమోలో మనకి పక్కన బ్లాక్ను స్వాధీనం చేసుకునే అధికారం వచ్చింది కాబట్టి రెడ్ బాక్స్ తీసుకొచ్చి పెట్టుకొని ఆ పక్కన బాక్స్ను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఆ పక్క బాక్స్ స్వాధీనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఆ బాక్స్కి అటు ఇటు ఉన్న వాళ్ళలో ఎవరైనా అడ్జసెంట్ వాళ్ళని, పక్కన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో సంజనాకన్స్ చూస్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు సంజనాకతోటి పంతం నీదా నాదా సై అనే ఆట ఆడిండి, మీరు చూసి ఉండొచ్చు ఆ ప్రోమోలో. సెకండ్ ప్రోమోలో ఆ తాడు పట్టుకొని ఉండాలి, పక్కన వాళ్ళ దాని సీస్ అండ్ దాని మీద మనం తాడు పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ పక్కన వాళ్ళ దాని మీద బాల్ వేయాలి, పక్కన వాళ్ళ బుట్టలో బాల్ చేయాలి. ఇందులో మనం కరెక్ట్గా ప్రోమో చూస్తే ఒకసారి ఇమాన్యుల్ కూడా వదిలేసిండు తాడు కదా,
ఇమాన్యుల్ కూడా వదిలేసిండు. ఇక్కడ రీతు చౌదరి మిస్టేక్ అవుతుంది. సంజనక్క వదిలేసింది అని చెప్పింది. కథం అక్కడ సంజనక్క ఓడిపోయినట్టు అయిపోయింది. అఫ్కోర్స్ బాల్ కౌంట్ చేసినా కానీ, వదిలేసిన టైంకి బాల్ కౌంట్ చేసినా కానీ ఇమాన్యుల్లో వేసిన బాల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే ఒకసారి తాడు వదిలిర్రు అని అంటే బాల్స్ కౌంట్ అనేది లెక్క పెడతారు కావచ్చు అని నేను అనుకుంటున్నా. తల్లి బిడ్డ న్యాయం ప్రకారంగా బాల్స్ ప్రకారం అయితే సంజనక్కనే అవుట్. ఒకరు తాడు వదిలేసే టైంకి బాల్స్ ఎవరి దానిలో ఎక్కువ ఉంటాయో వాళ్ళే విన్నర్ అవుతారు అని పెడితే కనుక, అంటే ఆపోజిట్ వాళ్ళు విన్నర్ అవుతారు అని పెడితే కనుక ఖచ్చితంగా ఈ టాస్క్లో ఇమాన్యుల్ గెలవడం న్యాయం. లేదు తాడు ఎవరు వదిలేస్తే వాళ్ళ ఆటల నుంచి పోతారు అంటే కనుక ఇమాన్యుల్ వదిలేసినట్టుగా మనకు అనిపించింది. సో చూద్దాం ఏదైతే. ఓవరాల్గా అయితే బాల్ చేయడం అనేది మెయిన్ గేమ్ కాబట్టి ఖచ్చితంగా సంజనక్క అవుట్ ఫ్రమ్ ద రేస్. చాలా బాధపడ్డది, ఏడ్చింది. ఎందుకంటే టికెట్ ఫినాలే నుంచి అవుట్. అవునా? అవును, అంతే, అవుట్. టికెట్ ఫినాలే రేస్ నుంచి అవుట్ అయిపోయినట్టే సంజనక్క ఇప్పుడు. సో సెకండ్ టాస్క్ వచ్చేసి మనకి బర్నీ అన్న, డిమాన్ పవన్ అండ్ తనుజ మధ్యలో జరిగింది అనేది మనకున్న అప్డేటు. సో ఈ ఆటలో తనుజ చాకచక్యంగా ఆడి గెలిచింది అనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ ఆట కూడా కొంచెం తెలివితో కూడిన ఆట అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అంటే ఇక్కడ ఏంటంటే చదరంగం కూడా కావాలని ముందే చెప్పిండు బిగ్ బాస్ మామ. ఎందుకంటే ఇది అంటే తెలివితో కూడిందా మరి డ్యాన్స్కి సంబంధించిందో తెలియదు, కానీ దీని పేరు నాటు అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మనకు మ్యాక్సిమస్ చెప్పిండు. సో నాటు అనే టాస్క్లో మనకు తనుజ గెలిస్తే నెక్స్ట్ టాస్క్ అంటే ఒక నిమిషం ఆగండి. సో తనుజ గెలిచింది కాబట్టి తనుజ ఒకరిని చూజ్ చేసుకోవాలి. తనుజ ఒకరిని చూజ్ చేసుకుంది, సుమన్ అన్నని చూజ్ చేసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. సో సుమన్ అన్న వర్సెస్ తనుజ ఒక బ్యాలెన్స్ టాస్క్ లాంటిది ఒకటి వచ్చింది. సో ఈ బ్యాలెన్స్ టాస్క్లో లైక్ మనకి లాస్ట్ టైము మన అదే యాద కట్టలేదు నాకు, రోహిణి కుండ బ్యాలెన్స్ చేసుకున్న టాస్క్ లాగా అట్లాంటిది ఒక టాస్క్ అన్నట్టు, ఇంచుమించు అట్లాంటిది. సో ఆ బ్యాలెన్స్ టాస్క్లో ఆపోజిట్ వాళ్ళు సపోర్ట్ చేయాలి. అంటే మీరు ఎవరికైతే ఇమ్యూనిటీ కావాలనుకుంటారో, ఎవరికైతే మీరు టికెట్ ఫినాలే కావాలనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, ఎవరికైతే వద్దనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అన్న దానిలో సుమన్ అన్నకి కొంచెం ఎక్కువ సపోర్టు, తనుజకి కొంచెం తక్కువ సపోర్ట్ వచ్చి కనుక ఒకవేళ అట్లా తనుజ ఓడిపోయి, లేదంటే బ్యాలెన్స్ అవుట్ అయ్యి ఓడిపోతే ఓకే, ఆటలో ఓడిపోతే, లేదు సుమన్ అన్నకి ఎక్కువ సపోర్ట్ రావడము అండ్ తనుజకి తక్కువ సపోర్ట్ రావడం వల్ల ఓడిపోతే కనుక సో ఇంకా వేరే రకంగా ఉంటుంది మొత్తం. సో ఓవరాల్గా అయితే తనుజ ఓడిపోయింది, సుమన్ అన్న గెలిచింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది నేను ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నాకు కింద కామెంట్లలో అన్నా నీకు ఇన్ఫర్మేషన్ తెలియదు, తనుజానే గెలిచిందట, నీకు ఎవరు చెప్తారన్నా అప్డేట్లు అన్నట్టుగా అన్నారు. నన్నేమన్నానండి నేను ఫీల్ గాను, మా మ్యాక్సిమస్ని ఏమన్నా అంటే అప్పుడప్పుడు మిస్టేక్లు చేస్తాడు మా మ్యాక్సిమస్ కూడా, కానీ నా మ్యాక్సిమస్ చెప్పిన ఇన్ఫర్మేషన్ రైటే అని నేను నమ్ముతున్న ఈసారి తనుజ కాదు సుమనన్నే గెలిచిండు. సో దీనివల్ల జరగబోయే పరిణామ క్రమాల్ని మనం వేచి చూడాలి. ఏదైనా జరగచ్చు దీని తర్వాత, అది మ్యాటర్. ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. చూస్తున్నా ఇంకేమైనా ఉందా ఇన్ఫర్మేషన్ అని. మొత్తానికి అయితే సంజనక్క అండ్ తనుజ నిన్న ఎట్లయితే క్లోజ్ అయ్యి కూర్చుని మాట్లాడుకున్నారో, అంటే తనుజ బాధని షేర్ చేసుకుంటూ మనం మిడ్ నైట్ ముచ్చట్లలో చెప్పిన చూడు చాలా విషయాలు సంజనక్కతో షేర్ చేసుకుంది. సో ఈరోజు ఇంకొంచెం షేర్ చేసుకోబోతుంది తన బాధని. బికాస్ తనుజ సంజన వీళ్ళిద్దరూ ఓడిపోయారు కాబట్టి, ఇద్దరు అవుట్ ఆఫ్ ద టికెట్ ఫినాలే రేస్ అయినట్టే కాబట్టి ఏమో చెప్పలేము, మళ్ళీ లాస్ట్లో ఏదైనా మస్విష్ మార్కెట్ చేసి ఒక ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు. సో ఇద్దరు టాస్క్ టోటల్ నుంచి బయట అయిపోయారు, అంటే అవుట్ అయిపోయారు కాబట్టి ఇద్దరు కూర్చుండి బాధపడతారు, ఇద్దరు కూర్చుండి ఏడ్చారు. సో ఇద్దరు కూర్చుండి షేర్ చేసుకున్నారు వాళ్ళ ఫీలింగ్స్. సో అది మ్యాటర్. అండ్ ఓటింగ్ పోల్లో చాలా వింతలు జరుగుతున్నాయి. చాలా మంచి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా కనబడుతుంది. లైక్ డిమాన్ పవన్ కావచ్చు, లైక్ బర్నీ అన్న కావచ్చు, సంజనక్క కావచ్చు. ఓటింగ్లో కొంచెం అటు ఇటు ఉన్నాయి. సో ఓవరాల్గా నాకు మ్యాక్సిమస్ మెరిడేస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి నేను సాయంత్రం ఒక ఓటింగ్ పోల్ అనాలిసిస్ వీడియో చేయబోతున్నా. వేచి ఉండండి, చూస్తూనే ఉండండి టీవీ 065 ఛానల్. ఓకే, ఉంటా. టేకే చాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిర్ ఫ్రమ్ శ్రీనివాస్ alias 065 శుభకేర్. మీరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి. ఉంటా. అండ్ ప్రమోషన్స్ అని నిన్న ఒక మాట అన్నందుకు చాలామంది మెసేజ్ చేసిరబ్బా. మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది మెసేజ్ చేసిరు. తప్పకుండా చేద్దాం. ఓకే రైట్, మళ్ళా బాయ్.